అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బాగా వీరంగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చేసా. రాత్రి నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ కి 3 times వెళ్ళా. ఓ 3 times వెళ్ళా, ఒకసారి కోర్టు కూడా వెళ్ళా. మీరు అనుకుంటున్నట్టు జనీత్ అమాయకుడు అస్సలు కాదు, కాదు, జస్ట్ అలా కనిపిస్తాడు అంతే. అంటే నేను తప్పు విజయం ఎప్పుడు చేయను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే నీకు నువ్వుగా ఎవరిని ఏమన్నావు, ఏమన్నాను, బట్ నీ జోలికి వస్తే ఊరుకోను. ఓకే నైస్. ఎందుకు వెళ్ళావు? ఒకసారి ఏమో నా సైకిల్ పోయిందని వెళ్ళా, ఒకసారి ఏమో సైకిల్ ఊరికే వస్తుందండి 6,000 పోయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత ఒకసారి మా అపార్ట్మెంట్ లో ఒక డ్రింకర్ తాగేసి గొడవలు చేస్తా ఉంటారు అనమాట నైట్ పూట. ఒకరోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా మా మమ్మీ అసలుకే ఒక టైప్ లో ఉంటారు. అయ్యా నువ్వు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకో, బయట అంటే ఆయన నువ్వేంటి చెప్పేది అది ఇది అని చెప్పి ఎల్లు గిల్లు అని చెప్పి స్టార్ట్ చేశాడు. మా అమ్మ మాసు అఫీషియల్ గా ఉన్నప్పుడు మంచిగా సాఫ్ట్ ఉండాల్సినప్పుడు సాఫ్ట్ ఉంటుంది. నువ్వే కిందకి రారా, నువ్వే అవ్వడరా నన్ను అన్నాను కన్నట్టు స్టార్ట్ చేసింది. అండ్ మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది వెంటనే, అన్నీ అయిపోయినాయి. వాడు పనికి వెళ్ళిపోయాడు, మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరు కాల్ చేసి మేడం మీరు మాట్లాడారు ఇప్పుడు దాకా, ఎవరు మాట్లాడలేకపోయాం, అతనుకున్న పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు మాట్లాడారు, ఈరోజు మీటింగ్ పెట్టుకుందాం, మనం ఆయన గురించి చెప్దామని చెప్పుకున్నాం. వాళ్ళ వైఫ్ని పిలిపించి మొత్తం మాట్లాడాం, అదంతా రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయన తాగేసి వచ్చి స్టార్ట్ చేశారు. మేము ఆయనతో మాట్లాడి అన్ని రికార్డ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అందరం మా కమ్యూనిటీ మొత్తం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కూడా సంతకం పెట్టా పోలీస్ స్టేషన్లో. సో నన్ను కోర్టుకి పిలిచారు, అందరివి అయిపోయినాయి, నా సంతకం మాత్రమే ఉంది. సో నన్ను పిలిపిస్తే కేసు కొట్టేస్తారు. అంటే ఆయన తర్వాత వదిలే అక్క ఎందుకక్క అని కూడా వచ్చారన్న. సో అలాగా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అంటే మళ్ళీ చేయనని చెప్పారు, ఇదే లాస్ట్ అన్నారు, అందుకని వాపస్ తీసుకుంటున్నా అని చెప్తే ఆ కేసు కట్టేశారు. అలా ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళా. వామ్మో, అసలు నువ్వు నిజంగా ఇవన్నీ చెప్పుంటే నిన్న 3 greens ఇచ్చేసేవాళ్ళు. అలా జరిగింది అంతే. యాక్చువల్లీ నా లైఫ్ లో ఇలాంటి మూమెంట్స్ చాలా జరిగినాయి. ఫర్ సపోజ్ మూవీ ఆడిషన్ ఇచ్చిన, దాన్ని సెలెక్ట్ అయినా, రిహార్సల్స్కి రమ్మన్నారు, నాకు చెయ్యి ఇరిగిపోయింది అప్పుడు. అయ్యో, అది స్వెల్లింగ్ ఉంది, సిమెంట్ వేసినారు, బట్ ఐ హ్యావ్ టు గో, రిహార్సల్స్ ఉన్నాయి. అది నేను డాక్టర్కి వెళ్తే తీస్తే అది సెట్ అవ్వడం కష్టం, తీసేయండి, నాకు అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఛాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు. సో సినిమా గుడ్ ఆ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఛాన్స్ అనేది ఇంపార్టెంట్, నేను చెయ్యాలి. సో స్వెల్లింగ్ అలాగే ఉంది, నేను తీసేసిన, అలాగే వెళ్ళిపోయినా, ఏదైతే అది అయిందని చెప్పి. పర్సనల్ లైఫ్ లో నీ హార్ట్ లో ఒక రకమైన బాధను పెట్టుకొని ఉన్నావా? ఏదైనా మోస్తున్నావా బరువుగా? ఏదైనా పెయిన్ ఉందా? షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ లేక, లేదంటే ఫ్రెండ్స్ లేక అలా కంటిన్యూ అవుతూ వస్తున్నావా? చాలా ఉంటది కదా అక్క అలాంటివి. అంటే ఫర్ సపోజ్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. మా నాన్న చనిపోయారు, నన్ను బుల్లీ చేస్తున్నారు బయట, ఏమని? ఫ్రెండ్స్ ఇద్దరు, ఒక్కడినైతే నేను హ్యాండిల్ చేయగలను, 2-3 నా మీద పడిపోయారు అనుకో, బికాస్ ఐఎమ్ వీక్ అని చెప్పి నా మీద పడిపోయారు అనుకో, ఐ కాంట్ హ్యాండిల్ దెమ్ కదా. వాళ్ళు నేను వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళ దగ్గరికి గేమ్స్ ఆడడానికి వెళ్తుంటే, చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కంటిన్యూస్లీ వాళ్ళని బుల్లీ చేస్తూనే ఉన్నారు. ఏ విషయంలో? ఏమని? కొట్టడం, ఆటల్లో నన్ను ఆట ఏంటంటే నన్ను తీసుకెళ్లి పెంటలో వేయడం, అదే ఆట. వాళ్ళకి హ్యాపీనెస్, నేను వద్దు అని చెప్తున్నా సరే బలవంతంగా నన్ను మోసుకెళ్ళి పెంట మీద పడేయడం, పెంట మీద కూర్చోబెట్టడం ఒక ఆట. అది అలాంటివన్నీ నేను బయట ఫేస్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తే, మా అమ్మ చెప్పుకుందామని చూస్తే మా అమ్మ కనిపించదు, డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికి మేము మచిలీపట్నంలో ఉండేవాళ్ళం, అమ్మ అక్కడికి వెళ్ళేది కాదు, సో ఇంట్లోనే ఉండేది. సో డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్రూమ్లో రూమ్ అంతా చీకటి, లైట్ ఆన్ చేస్తే మా అమ్మ అక్కడ కింద కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. డబ్బులు ఉన్నా సరే మేము ఒక్క పూట తిన్న రోజులు ఉన్నాయి తెలుసా. ఎందుకు అంటే నాకు 8th క్లాస్లో మమ్మీ స్కూల్లోనే వేస్తుండే, అది కూడా అక్కడ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్లో, అది తినేవాళ్ళం. మార్నింగ్ నాకు మిల్క్ ఇచ్చేది మా మమ్మీ, అంతే. అండ్ నైట్ పూట మమ్మీకి నేను బయటకు వెళ్ళిపోయేవాడిని, మమ్మీ ఒంటరిగా ఉండడం వల్ల మమ్మీ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయింది, బాధ, డాడీ లేనప్పుడు. రిలేటివ్స్ అలా ఎవరు లేరా సపోర్ట్? మమ్మీ ఒక్కటే చైల్డ్ అమ్మమ్మకి, అండ్ అమ్మమ్మది కూడా ఒక లవ్ మ్యారేజ్, సో
వాళ్ళు సో ఎవరు లేరు ఎక్కువ. సో ఆ డాడీ సైడ్ కూడా ఎక్కువ సపోర్టివ్ లేదు. అండ్ మేమిద్దరమే ఉన్నాం. అక్కలిద్దరిని విజయవాడ పంపించేసాం చదువుల కోసం. సో మేమిద్దరమే ఉన్నాం. మా అమ్మ ఒక లోన్లీనెస్లో ఆమె ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయి రోజు రిపీట్ అవుతూ ఉండేది. రోజు నేను అక్కడ బుల్లి అవుతూ ఉండేవాడిని. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని. మళ్ళీ ఇది చూసి నేను అసలు ఏం మాట్లాడేవాడిని కాదు. కొన్నిసార్లు అలాగే పడుకుని పోయేవాళ్ళం. కొన్నిసార్లు మా అమ్మ మనీ ఇచ్చేసి బిర్యానీ తెచ్చుకొని పంపించేది. అలా అయిపోయేది అనమాట. ఓకే. సో వీటన్నింటి నుండి అంటే ఏం నేర్చుకున్నావు ఈ సిచ్యువేషన్స్ అన్నింటి నుండి? అంటే ఇట్లా జనాలు ఇలా చేయడమో లేకపోతే అలా చేయడమో, అమ్మ పెయిన్ డైలీ చూసి పెరిగావు. సో వీటన్నింటి నుండి ఏం నేర్చుకున్నావు? ఏమనిపించింది? అది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమనిపిదు అక్క. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అవన్నీ చూసేసిన. ఒక సందర్భంలో ఇప్పుడు వాళ్ళకి అది ఇప్పటికీ వాళ్ళు జస్టిఫై చేసుకున్నప్పుడు వీళ్ళకి చెప్పిన అనవసరం అన్న ప్లేస్కి వచ్చేసిన నేను ఇప్పుడు. ఓకే. సో వేస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ జనీత్. నిజం చెప్తున్నాను, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ మాకు ఈ రోజు. ఎందుకంటే యు ఆర్ ఎ కామన్ మ్యాన్ ఫస్ట్ పాయింట్, అండ్ యు ఆర్ ఎ గ్రేట్ సన్ అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మదర్ ఇట్లా బిజీగా ఉన్నప్పుడు డైవర్ట్ అయిపోవచ్చు. అంటే ఇలా అంటే కొంచెం తెలుసు కదా, అలవాట్లకి అటు ఇటు వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకేదో డైవర్ట్ అయిపోవడం, అలాంటివి కూడా జరుగుతుంటాయి. స్టడీస్ ఎందుకులే అని చెప్పేసి ఫ్రెండ్స్ తో అవారాగా తిరగొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నువ్వేంటంటే మళ్ళీ మదర్ కి బ్యాడ్ నేమ్ రాకుండా నీకంటూ గోల్స్ పెట్టుకొని ఆ ప్యాషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి, అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ జనీత్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ. మీ ఆడియన్స్ అందరి కోసం మాత్రమే తను ఈరోజు మాట్లాడాలనుకున్నాడు. సో అదే ప్రయత్నం అనమాట. ఎందుకంటే మీరు మల్టిపుల్ పేజెస్ లో మల్టిపుల్ క్వశ్చన్స్, మీ ఒపీనియన్స్, కమెంట్స్ చెప్తున్నారు కాబట్టి, సో జనీత్ వాటన్నింటికి కూడా తనేమనుకుంటున్నాడు అనేది ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, తప్పకుండా. థాంక్స్ అక్క. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అదంతా కూడా మైండ్ నుండి తీసాయి. ఎస్, నీ ఆలోచన కానీ లేదంటే ఏదైతే నువ్వు బిజినెస్ థాట్ ఉందో అది చాలా బాగుంది. దానివల్ల నిజంగానే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేసి అప్లై చేస్తే మాత్రం ఎస్ నీకు కొంచెం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ని కనుక నీకు ఇస్తే డెఫినెట్ గా నువ్వు ఆ స్టేజ్ కి వెళ్తావు. అండ్ అది నీకు బిగ్ బాస్ ఒక చిన్న ప్లాట్ఫామ్ అవుతుంది నీ సక్సెస్ కి అనేది అనుకున్నాము. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, మన ఎఫర్ట్స్ పెట్టడం తప్పు కాదు. రిజల్ట్ అనేది భగవంతుడి దయ. అంతే కదా, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎస్, ఏ ఛాన్స్ వచ్చినా ప్రయత్నిస్తూ ఉండాలి. అండ్ అంటే జడ్జెస్ అలా ఎందుకు చెప్పారు, లేకపోతే ఏం జరిగింది, అన్ఫేర్ జరిగింది, ఎస్ మనం అనుకుంటాం. ఎందుకంటే ఆపర్చునిటీ వస్తే అంటే కరెక్ట్ గా అనుకుంటాము. సో ఒకవేళ లేకపోతే కనుక అది అన్ఫేర్ అని అనుకుంటాము. సో అవన్నీ పక్కన పెడితే నీకు ఛాన్స్ వచ్చింది, సో అది మంచిది. కాబట్టి సో చూసారు కదా మన జనీత్ అయితే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ తను వైల్డ్ కార్డ్ కి మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నాడు. ఆ లిస్ట్ లో డెఫినెట్ గా తన పేరు ఉండాలి. తనకి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనం సపోర్ట్ చేస్తూనే ఉందాం. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఆడియన్స్ కి? మీరు చూపించిన ప్రేమకి నేను నిజంగా ధన్యుడనే చెప్పుకుంటా. బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలా, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలా. అంత సపోర్ట్ వస్తుంటే అది ఎలా చెప్పాలో కూడా మాటల్లో రావట్లేదు నాకు. అది చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.